ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్జిల్ తెలుసా మీకు? వెస్టర్న్ ఘాట్స్ ఎకాలజిస్ట్ మాధవ్ గాడ్జిల్ గెట్స్ ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్. తెలుసా మీకు? ఇది వచ్చింది ఎప్పుడైనా మీకు? సో హూ శాంక్షన్స్ దిస్? కరెక్ట్. యుఎన్లో ఏ బాడీ? యునెప్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. బట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే మెయిన్ he want to focus about this Madhav Gadgil. What is his report? What are the provisions of his report? ఇది మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇలానే వెస్టర్న్ ఘాట్స్ మీద there is another report called కస్తూరి రంగన్ రిపోర్ట్. దీని యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటి ఇవి తెలుసుకొని, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కాల్డ్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్. తెలుసా ఇది? వాట్ ఆర్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్? కరెక్ట్, పాయింట్స్ అని కరెక్ట్, బట్ కొంచెం ఫ్రేమింగ్ కరెక్ట్ చేస్తూ వస్తాయి. బట్ ఈ పాయింట్స్ ఇంపార్టెంట్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దిస్ వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఛాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డ్, హూ గివ్స్ దిస్? యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది? సో ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి? నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 20 years అవుతుంది. సో యుఎన్స్ హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ హానర్. ఎవ్రీ ఇయర్ యునెప్ హానర్స్, ఇదంతా అవసరం లేదు, బట్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ఎన్ని కేటగిరీస్? 4 categories. ఫస్ట్ వన్, పాలసీ లీడర్షిప్, ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, ఎంటర్ప్రెన్యూరల్ విజన్, సైన్స్ అండ్ ఇన్నోవేషన్. సో ఇవి ఇంపార్టెంట్. ఇదంతా ఏముంది ఈజీలే, కానీ లాస్ట్ కూడా అవసరం లేదు. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాధవ్ గాడ్జిల్ రిపోర్ట్. ఫస్ట్ ఏం చెప్పాడు? ఇదేంటిది? వెస్టర్న్ ఘాట్స్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్ ప్యానల్, WGEP. దాని హెడ్ ఎవరు? ఈ బ్రో మాధవ్ గాడ్జిల్. డెసిగ్నేటెడ్ ద, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎంటైర్ హిల్ రేంజ్. ఎంటైర్ హిల్ రేంజ్ as what? ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఆర్ జోన్, ఏదైనా ఒకటి. వాట్ ఈస్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఆర్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్? ఎనీ ఐడియా? ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ అ నేషనల్ పార్క్, ఇఫ్ దెర్ ఈస్ వాట్? నేషనల్ పార్క్ ఆర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందనుకో, దీని చుట్టూ ఇక్కడ 10 kilometers ఉండే రేడియస్, దట్ ఈస్ వెరీ సెన్సిటివ్, ఎకలాజికలీ సెన్సిటివ్ ఇన్ ఏరియా. బట్ ఈ 10 kilometers అనేది ఫిక్స్డా? ఇట్ మే వేరీ, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. 10 పెరగచ్చు, 10 కొంచెం తగ్గచ్చు, బట్ 10 అనేది జస్ట్ స్టాండర్డ్ అంతే. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 10 ఈస్ నాట్ ఫిక్స్డ్. సో ఈ 10 kilometers లో దేర్ ఆర్ సమ్ ప్రొహిబిటెడ్, రెస్ట్రిక్టెడ్, పర్మిటెడ్ యాక్టివిటీస్. ఇవి మనం 100% చదవాలి. ఏంటవి? రెస్ట్రిక్టెడ్, పర్మిటెడ్, నెక్స్ట్ వన్ ప్రొహిబిటెడ్. ఈ 3 యాక్టివిటీస్ చదివితే, ఈ 3లో 2 ఇంపార్టెంట్. సో వాటిని చదివితే ఏమున్నాయి ఏమి లేవు అనేది ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్లో. అసలు ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ అనేది ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ పార్క్ ఈజ్ వాట్? కోర్ ప్రొటెక్టెడ్ ఏరియా. సో హియర్ ఇఫ్ ఇట్ ఈస్ 10 kilometers, టేక్ దిస్ యాజ్ ఎ బఫర్ జోన్. 10 kilometers అనుకోండి. ఈ 10 kilometers ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడే ప్రొటెక్షన్ ఉంది అనుకో, ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇన్ ఎన్విరాన్మెంట్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఎకోటోన్. ఎకోటోన్ అని ఉంటుంది అనమాట. 2 areasని అక్కడ ఏమవుతుందంటే, యూ కెనాట్ సే దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అన్ టెరెస్ట్రియల్, ఇట్ ఈస్ అన్ మెరైన్. ఈ ఎకోసిస్టమ్ ఏంటి? టెరెస్ట్రియల్ అంటే తెలుసుగా, భూమి, నేల, నిప్పు. ఏది టెరెస్ట్రియల్? ఏది ఆ రెండిట్లో? ల్యాండ్. వాట్ ఈస్ మెరైన్? సో ఈ 2 కలిపిన ఒక జోన్ ఉంటుందా? దట్ ఈస్ ఎకోటోన్. సో ఇక్కడ స్ట్రిక్ట్ సపరేషన్ జరుగుతుందా లేదా? ఇక్కడ స్ట్రిక్ట్ సపరేషన్ జరుగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, టేక్ గ్రాస్ ల్యాండ్, టేక్ మౌంటైన్స్. గ్రాస్ ల్యాండ్, మౌంటైన్స్. ఇక్కడ స్ట్రిక్ట్ గా జరుగుతుందా లేకపోతే గ్రాడ్యువల్ గా జరుగుతుందా? గ్రాడ్యువల్ గా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మౌంటైన్ పైకి ఎక్కుతుంది అంటే కింద గ్రాస్ ల్యాండ్ నుంచి మెల్లగా ఎక్కుతున్నారు కదా, దెర్ ఇస్ నో స్ట్రిక్ట్ సపరేషన్ కదా.
సో అలా చేయనప్పుడు బట్ యానిమల్స్ ఆల్సో దే డోంట్ నో స్ట్రిక్ట్ సెపరేషన్, దీని నుంచి దీనికి ఎలా స్ట్రిక్ట్ సెపరేషన్ లేదు కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ అనేది కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. అంటే దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ నువ్వు గవర్నమెంట్ రూల్స్ దానికి ఫ్రేమ్ దానికి అర్థమవుతాయా, దాని భాషలో చెప్పినా అర్థమవుతాయి మీకు, దానికి అర్థం అవ్వవు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దట్ ఈస్ కాల్డ్ వాట్ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్ ఆర్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ which was notified under the Environmental Protection Act. Act Environmental Protection Act notified. The word is called notified. It is not in Environmental Protection Act. In అంటే ఏంటి, దానిలో ఉంది, ఆ యాక్ట్ ద్వారా వచ్చింది. బట్ యాక్ట్ ద్వారా నోటిఫై చేయటం అంటే ఏంటి, ఈ యాక్ట్ ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ యాక్ట్ నుంచి వచ్చింది వేరు, ఈ యాక్ట్ ని బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయటం వేరు కదా. అర్థమైందా, మళ్ళీ చెప్పనా? అండర్స్టూడ్? నోటిఫైడ్ బై విచ్ యాక్ట్? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఒకవేళ ఇది వచ్చిందంటే 100% ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ యాక్ట్ దే కెన్ పుట్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా, పెట్టే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అర్థమైందా ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాస్? బట్ దీనిలో ఆ జోన్స్ ఇంపార్టెంట్, ఏవేవి రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్, విల్ డిస్కస్ ఇట్ లేటర్. బట్ ప్రియర్ టు దిస్ గాడ్జిల్ దగ్గరకు రండి. సో ఈ గాడ్జిల్ ఏం చెప్పారు, ఎంటైర్ హిల్ రేంజ్ ఏం చేయమన్నాడు, ఎకలాజికల్ సెన్సిటివ్ అంటే వెస్టర్న్ ఘాట్స్ మొత్తాన్ని చేయమన్నాడు, రైట్. నెక్స్ట్ వన్, సమ్ తాలూక్స్ ద వెస్టర్న్ ఘాట్స్ అంటే అగైన్ ఈఎస్ఏ చేశాక ఏం చేయమన్నాడు, వాటిని 1, 2, 3గా డివైడ్ చేయమన్నాడు. నెక్స్ట్ ESZ1 being the high priority, most all development activities, mining, thermal power were restricted. ఏమేమి రెస్ట్రిక్టెడ్? మైనింగ్, థర్మల్ పవర్. థర్మల్ పవర్ అంటే ఏంటి? ఫ్రమ్ కోల్, రైట్. నెక్స్ట్ వన్, ద రిపోర్ట్ రికమెండెడ్ ద నో న్యూ డ్యామ్స్ బేస్డ్ ఆన్ ద లార్జ్ స్కేల్ స్టోరేజ్ బి పర్మిటెడ్ ఇన్ ద ESZ1. లార్జ్ స్కేలా స్మాల్ స్కేలా? ఫైన్. నెక్స్ట్ వన్, ఇట్ రికమెండెడ్ ద స్టెప్స్ టు రెగ్యులేట్ టూరిజం. అంటే టూరిజం చేయమన్నాడా వద్దన్నాడా? వాట్ డస్ ఇట్ మీన్? చేయమన్నాడా వద్దన్నాడా? చేయమన్నాడు, బట్ ఇట్ షుడ్ బి కంట్రోల్డ్, రైట్. నెక్స్ట్ వన్, నో న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ డ్యామ్స్, రైల్వే ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, హిల్ స్టేషన్స్ ఆర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ వాట్ Z1. ఇదంతా అవసరం లేదు. ఫర్ ఏ బాటమ్ టు టాప్ అప్రోచ్ దే నీడ్ టు ఫాలో వాట్? బాటమ్ టు టాప్ అప్రోచ్. మోస్ట్లీ పాలసీస్ అన్ని ఏమవుతున్నాయి, టాప్ టు బాటమ్ ఉన్నాయి. అంటే సెంటర్ గైడ్ చేస్తుంది, స్టేట్ అండ్ గ్రామ సభాస్ నీడ్ టు ఫాలో, బట్ గ్రామ సభాస్ నుంచి ద పాలసీ షుడ్ బి జనరేటెడ్ అప్వర్డ్స్. నెక్స్ట్ వన్, ద కమిషన్ రికమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ వాట్? ఒక అథారిటీ పెట్టమన్నాడు. ఏం అథారిటీ? వెస్టర్న్ ఘాట్స్ ఎకలాజీ అథారిటీ. ఎక్కడ పెట్టమన్నాడు? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ లో పెట్టమన్నాడు. సో ఓవరాల్ గా ఈ ప్రొవిజన్స్ ని క్రిటిసైజ్ చేయండి మీరు, జస్ట్ క్రిటిసైజ్ అంటే ఫ్లిప్ సైడ్ ట్రై చేయండి. అంటే ఇది రియల్ గా మనం అప్లై చేయొచ్చా లేదా నా డైమెన్షన్ లో ఆలోచించండి. ఫస్ట్ పాయింట్ నుంచే రండి. Designated entire hill range. How can you declare entire hill range? Is it practical? So first criticism of it. First criticism enti? We cannot declare entire. Second point enti? Being of high priority, almost all development activities, mining, thermal, power plants. So it is, idi cheyocha leda kontavariki? Idi okay. Next one, the report recommended that no new dams of large scale storage be permitted in the ecological sensitive zone 1. So it may be based on the public priority. If it is ఆ ఏరియాలో ఫెమైన్ కానీ డ్రాట్స్ కానీ ఉన్నాయి అనుకోండి, అవసరం లేదా? యానిమల్స్ ఇంపార్టెంటా, హ్యూమన్స్ ఇంపార్టెంటా? హ్యూమన్స్ ఇంపార్టెంట్ అల్టిమేట్లీ. సి పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్. సో దట్ ఈస్ నాట్ దాట్ మచ్ జస్టిఫికేషన్. ఇంకో సెకండ్ పాయింట్ ఆఫ్ క్రిటిసైజేషన్. అండ్ నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఫర్ ఏ బాటమ్ టు టాప్ అప్రోచ్. బాటమ్ టు టాప్ అప్రోచ్ అన్నావు, ఆ బాటమ్ ని నువ్వు ఎలా ట్రైన్ చేస్తున్నావు మరి? హౌ ఆర్ యూ గివింగ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ దెమ్ టు ప్రొటెక్ట్ దీస్ థింగ్స్? ఎలా ట్రైన్ చేస్తున్నావు? అదొక మిస్ మ్యాచేగా. అట్లీస్ట్ ఇలా 3-4 పాయింట్స్ ని క్రిటిసైజ్ చేసి మన దగ్గర ఉంటే వీ కెన్ టాక్ అబౌట్ బోత్ ద సైడ్స్ ఆఫ్ మాధవ్ గాడ్జిల్ రిపోర్ట్. సో మెయిన్ ప్రొవిజన్స్ ఒక 4 చెప్పండి చాలు దీనిలో. ఎంటైర్ హిల్ రేంజ్ ESA, నెక్స్ట్ డ్యామ్ కన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ ఏముంది? రెస్పాన్సిబుల్ టూరిజం, అదే టూరిజం సరిగ్గా ఉండాలి. నెక్స్ట్ టాప్ టు బాటమ్ అప్రోచ్. అట్లీస్ట్ ఈ 4-5 గుర్తుపెట్టుకొని చాలు. అదే బాటమ్ టు టాప్ అప్రోచ్ గుర్తుపెట్టుకొని చాలు, మోర్ దెన్ ఎనఫ్.
So this is very very important కూడా very very important. What are the activities allowed in ESZ? Prohibited activities, regulated activities, permitted activities. What are prohibited? Commercial mining, sawmills అంటే తెలుసా? ఎగ్జాక్ట్లీ, వుడ్ మిల్స్, చెట్లు కట్ చేసే మిల్స్ ఉంటాయా? సాయింగ్ అంటే ఏంటి? సా రంపం, సా మిల్. సో వుడ్ కట్ చేసే మిల్స్ అనమాట, చెట్లు కట్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్, ఇండస్ట్రీస్ కాజింగ్ పొల్యూషన్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మేజర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ యూజ్ ఆఫ్ వుడ్. రెండు ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, టూరిజం యాక్టివిటీస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, హాట్ ఎయిర్ బెలూన్స్ ఓవర్ ద నేషనల్ పార్క్. ఇది ప్రొహిబిటెడ్. హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే తెలీదా? చూడలా, మస్తు సినిమాలో చూసుంటారు.